చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే చిత్రాల్లో అతడు ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005లో విడుదలై అభిమానుల హృదయాలను గెలుచుకుంది. థియేట్రికల్ రన్ లో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా బుల్లితెర మీద సంచలనాలు సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా దాదాపు 1500 సార్లకు పైగా టెలికాస్ట్ అయిన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం బుల్లితెర మీద ఎన్నిసార్లు టెలికాస్ట్ అయినా కూడా టీఆర్పీ పరంగా మాత్రం మంచి ర్యాంకింగ్ నే నమోదు చేసింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా మహేష్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. 20 ఏళ్ల క్రితం ఆగస్టు 10, 2005లో విడుదలైన అతడు చిత్రం తిరిగి మళ్లీ 20 సంవత్సరాల తర్వాత ఆగస్టు 9న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. టీవీలో అన్నిసార్లు టెలికాస్ట్ అయిన ఒక చిత్రం రీ రిలీజ్ అయితే ప్రేక్షకులు ఎంత మేర ఆదరిస్తారు అనే దానిపై కొన్ని అనుమానాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో వాటన్నింటినీ పటాపంచలు చేసింది. అయితే రెగ్యులర్ గా రీ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా 4K రెజల్యూషన్ తో డాల్బీ అట్మాస్ తోటే రిలీజ్ చేస్తున్నారు. అయితే అతడు టీం మరో ముందడుగు వేసి ఏకంగా ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న విషయం అయినప్పటికీ మేకర్స్ మాత్రం దాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. మరో విశేషం ఏమిటంటే దీని రీ రిలీజ్ రైట్స్ కూడా కనీవిని ఎరుగని రేంజ్ లో అమ్ముడుపోయిందట. దాదాపు 3.5 కోట్లు పెట్టి దీన్ని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో ఐమాక్స్ స్క్రీన్ ఎక్కడా అందుబాటులో లేకపోవడం కొద్దిగా మైనస్ అని చెప్పాలి. మరి ఐమాక్స్ ఫార్మాట్ తో ఇలా రిలీజ్ చేయడం కొంతమేర రిస్క్ తో కూడుకున్న విషయమే. మరి ఇది రీ రిలీజ్ టైంలో ఎన్ని రికార్డ్స్ ను నమోదు చేస్తుందో చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ అయిన చిత్రాలలో మహేష్ సినిమాలే టాప్ పొజిషన్ లో ఉన్నాయి. మురారి చిత్రం దాదాపు 9 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డ్స్ సృష్టించింది. మరి అతడు రీ రిలీజ్ లో తన మార్క్ ఎంత మేర ప్రూవ్ చేసుకుంటుందో చూడాలి.